నమస్తే, నేను ప్రియాంకరావు. ఈరోజు ఏపీలో 2026-27 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అమరావతికి భారీ కేటాయింపులు జరిగాయి. మరి ఈ బడ్జెట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అలానే అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో అంటే 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే అమరావతికి భారీగా కేటాయించినట్లు తెలుస్తుంది అంటే బడ్జెట్. సో అంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది అనుకోవచ్చా? ఇంకా అమరావతి నిర్మాణం అనేది వేగవంతం అవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొచ్చారు, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొచ్చారు. మెరసి దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యి జరుగుతూ ఉన్నాయి. అయితే బడ్జెట్ కేటాయింపులో 6,000 కోట్లు కేవలం అమరావతి నిర్మాణానికి సంబంధించి బడ్జెట్లో క్లియర్గా కేటాయించేశారు. 6,000 కోట్ల రూపాయలు. సరే, అది నిరంతరాయంగా అది కంటిన్యూ అవుతుంది. 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతుందని చెప్పి అనౌన్స్ చేశారు అఫీషియల్గా. అట్ ద సేమ్ టైం పోలవరానికి సంబంధించి కూడా 2027 ఎండింగ్ నాటికి పోలవరం మొదటి ఫేజ్ పూర్తి అవుతుంది కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ బడ్జెట్లో స్థూలంగా మనం చెప్పుకోవాలంటే 3,32,209 కోట్లు ఏం పెట్టారు మొత్తం. దీంట్లో మనం కూలంకుషంగా క్లుప్తంగా దాన్ని విశ్లేషణ చేసుకోవాలంటే 3 ప్రాంతాలకి సమప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రాంతీయ భావాన్ని రంగరించి ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఫ్లేవర్ చేస్తున్నారు. సో అలాంటి భావన రాకుండా ప్రజలకి ఈ బడ్జెట్లో క్లియర్గా 3 ప్రాంతాలకి 3 రకాల ప్రాధాన్యతలు ఇచ్చారు. ఉత్తరాంధ్రకి 28,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 28,000 కోట్లు ఓన్లీ ఉత్తరాంధ్రకి. ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధి కోసం హబ్, ఉత్తరాంధ్ర అనేది ఒక క్యారిడార్, ఫైనాన్షియల్ క్యారిడార్ ఏర్పాటు చేస్తున్నారు కదా, దానికోసం 28,000 కోట్ల రూపాయలు. రాయలసీమకి హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 30,000. మరి అమరావతి ఏంటి, కోస్తా ప్రాంతం ఏంటి అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమంటున్నారంటే అమరావతి అనేటు రాజధానిని చూపించి కోస్తా తీరాన్ని మొత్తాన్ని, కోస్తా జిల్లాలన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇస్తే ఉత్తరాంధ్రకి ఇస్తున్నారు, లేదంటే రాయలసీమకి ఇస్తున్నారు. ఆ 2 ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మధ్యలో ఉండేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా రాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం వస్తూ ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తుంది. అమరావతి రాజధాని ఉంది కదా అన్నట్టు అందరూ రాజధాని చూపిస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదా, రాజధాని 4 బిల్డింగ్లు కడితే అక్కడ ఉద్యోగులు ఉంటారు, సామాన్య ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినా ఉత్తరాంధ్రకే, క్యారిడార్ వచ్చినా ఉత్తరాంధ్రకే, గూగుల్ ఏఐ వచ్చినా ఉత్తరాంధ్రకే, ఇలా అన్నీ ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర. అక డ్రోన్ హబ్ అని చెప్పి అక్కడ, కియా అని చెప్పేసి అక్కడ, రేపు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి అక్కడ రాయలసీమలోనే అని చెప్పి చెబుతున్నారు. సో మొత్తం ఏది వచ్చినా కానీ రాయలసీమకేనా అని చెప్పేసి అడుగుతున్నారు. పైగా ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తే అటు 28 కోట్లు ఉత్తరాంధ్రకి, 30,000 కోట్లు రాయలసీమకి కనపడుతున్నాయి. మరి ఈ ప్రాంతానికి ఏంటి అంటే ఈ క్వశ్చన్ వస్తుందని తెలుసు. అందుకే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అమరావతిని 9 జిల్లాలతో కూడినటువంటి ఒక ఆర్థిక జోన్ కింద అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసి అక్కడొక డెవలప్మెంట్ ఈ 9 జిల్లాలతో కలిపి అమరావతి ప్రాంతాన్ని ఒక హబ్గా క్రియేట్ చేసి ఆ ప్రాంతాన్ని కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ దేనికైతే హబ్ ఉందో ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్గా, క్వాంటమ్ హబ్గా తయారు చేయడానికి 9 జిల్లాలతో కూడినటువంటి ఒక ప్రాంతంగా దాన్ని క్రియేట్ చేయబోతున్నారు, ఒక క్యారిడార్గా. ఓకే. సో ఇక్కడ 3 ప్రాంతాలని సమన్వయం చేసుకుంటూ వెళ్ళేదానికి ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉంది. ఈ 3 ప్రాంతాలకు కలిపి 3 ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ ఉంది. అది అనౌన్స్ చేయలేదు బడ్జెట్లో. అనౌన్స్ చేసేసి సీనియర్ ఐఏఎస్లకి అప్పచెప్పేసి ఆ మండలికి చైర్మన్ కమిటీలు పెట్టేసి సమగ్ర అభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు. బడ్జెట్లో ఈ అనౌన్స్మెంట్ చేయకపోయినప్పటికీ కూడా 3 ప్రాంతాలకి సమప్రాధాన్యత ఇస్తూ
ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. సో ఈ స్థూలంగా ఇది ఈ బడ్జెట్. దీంట్లో కేటాయింపులు మనం చూస్తే ఈ కేటాయింపుల్లో మనకి మొత్తం బడ్జెట్ అంతా 3,32,205 కోట్లు టోటల్ బడ్జెట్. దీంట్లో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్ల రూపాయలు ఇంత ఖర్చు పెట్టబోతున్నారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లు ఉంటుంది. రెవెన్యూ లోటు ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మూలధన వ్యయం 53,915 కోట్లు మూలధన వ్యయం. ద్రవ్య లోటు 75,868 కోట్లు ద్రవ్య లోటుని చూపించారు. సర్దుబాటు నిధి 1,500 కోట్లు చూపించారు. సో రెవెన్యూ లోటు 22,000 కోట్లు చూపించారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం 6,000 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు, రోడ్లు పోర్టు ఎయిర్పోర్ట్లకి 13,546 కోట్లు అంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అంటే ఓడరేవులు, విమానాశ్రయాలు, వీటికి 13,000 కోట్లు పైన 13,546 కోట్లు కేటాయింపు ఈ బడ్జెట్లో ఇచ్చారు. అంటే మౌలిక వసతుల కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే విద్యుత్ రంగానికి 13,934 గ్రీన్ ఎనర్జీ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో దీనికి కూడా 13,934 కోట్ల రూపాయలు అంటే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆ రంగానికి కూడా. పరిశ్రమలకు 3,161 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ 4,000 కోట్లు. ఇది ఆల్రెడీ మైక్రోసాఫ్ట్తో కలిసి చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో సంజీవిని అనే పథకాన్ని చేసి ప్రతి ఒక్కరికి డిజిటల్ మీ హెల్త్ గురించి డిజిటలైజేషన్ చేసి బటన్ నొక్కితే మీ హెల్త్ వచ్చేస్తుంది అట్లా చేస్తున్నారు. ఇక జల్ జీవన్కు 4,000 కోట్లు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, అది గ్లోబల్ హార్టికల్చర్ క్లబ్గా రాయలసీమను మారుస్తుంది. దానికి 30,000 కోట్లు కేటాయించారు. ఇక విబిజీ రామ్జీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది, అదే ఉపాధి హామీ 8,365 కోట్లు. గృహ నిర్మాణానికి 5,451 కోట్లు. స్వచ్ఛ భారత్కు 1,137 కోట్లు. తల్లికి వందనం ఆల్రెడీ ప్రతి నెల ఇస్తున్నారు కదా, ప్రతి ఏడాది 9,668 కోట్లు. మహిళా శిశు సంక్షేమానికి 4,580 కోట్లు. సాగునీటికి 9,906 కోట్లు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 1,927 కోట్లు. అన్నదాత సుఖీభవ 6,600 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్ 1,232 కోట్లు. యూత్ అండ్ స్పోర్ట్స్కి 438 కోట్లు. మన బడి మన భవిష్యత్తు 1,500 కోట్లు. తర్వాత పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా 707 కోట్లు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి 654 కోట్లు. స్కాలర్షిప్లకి 3,856 కోట్లు. సమగ్ర శిక్షణకు 2,946 కోట్లు. ఉన్నత విద్యకు 2,566 కోట్లు. పాఠశాల విద్యకు 32,308 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖ 13,306 కోట్లు. అంటే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఉంది. మధ్యాహ్నం భోజనానికి 2,000 డొక్కా సీతమ్మ అన్నదానం 5 రూపాయల భోజనం పెడుతున్నాం, దానికి 2,161 కోట్లు. మత్స్యకారులకు 260 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్లు. ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు. సో ఈ కేటాయింపులు చూస్తే అన్ని రంగాలకి సమానం ప్రాధాన్యత. ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి. ఈ రెండింటినీ సమంగా తీసుకెళ్లేదానికి ఈ బడ్జెట్ను రూపకల్పన చేసినట్టు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.